హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వస్తారు కదా. స్వామీజీ కార్ నుంచి దిగగానే అలా ఇంకా అరుంధతి ఆత్మ వైపే చూస్తూ ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు. అరుంధతి చిత్రగుప్తతో, గుప్తా గారు ఏంటి ఆయన నా వైపే చూస్తూ వెళ్తున్నారు, ఒకవేళ ఆయనకి నేను కనిపిస్తున్నానా చెప్పండి గుప్తా గారు అని అడుగుతుంది టెన్షన్ పడుతూ అరుంధతి. అవును బాలిక, నువ్వు ఆయనకి కనిపించుచున్నావు. ఘోరా లాంటి వాళ్ళు దుష్టశక్తులైతే ఇలాంటి వారు దైవశక్తులు, వారిని దైవమే నడిపిస్తూ ఉంటుంది, అందుకే వారు నిన్ను చూడగలుగుతున్నారు బాలిక అని చెప్తారనమాట. అలా ఇంకా ఆ చిత్రగుప్త, అలా అయితే గుప్తా గారు ఇప్పుడు ఈయన ఎందుకు ఇంటికి వచ్చారంటారు, అసలు అత్తయ్య మావయ్య ఈయనెందుకు పిలిపించారు అని అడుగుతుంది అరుంధతి. ఆ విషయములు తెలుసుకోవాలనంటే మనం అక్కడికి వెళ్ళి చూడవలను బాలిక అని అంటారు చిత్రగుప్త. రండి రండి చూద్దామని చెప్పి అలా ఇంకా విండో దగ్గరికి వెళ్తారు అరుంధతి అండ్ చిత్రగుప్త. స్వామీజీ ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా పిల్లలు భయపడుతూ ఉంటారు. డాడీ ఎవరైనా అని అడుగుతుంది అంజు. భయపడద్దమ్మా, నాన్నమ్మ తాతయ్య వీళ్ళని పిలిపించారు. నమస్కారం స్వామీజీ అని అంటారు అమర్. ఇంకలా ఇంటి చుట్టూ చూస్తూ ఉంటారనమాట స్వామీజీ. ఇంకా స్వామీజీ ఇల్లంతా చూస్తూ తనకి ఏదో అరుంధతి కనబడుతున్నట్టు, అరుంధతి శక్తి ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఇంకా చాలా క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంటుంది. గురువుగారు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటంటే అని సదాశివం చెప్తూ ఉంటారు. తెలుసుకున్నాను, కారణం అర్థమవుతుంది. ఈ ఇంటిలో కొన్ని నెలలుగా ఏది సక్రమంగా జరగటం లేదు. అనుకోని ప్రమాదాలు ఒకటి తర్వాత ఒకటి ఈ ఇంటిని చుట్టూ ముడుతూనే ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా అని అంటారు ఆ స్వామీజీ. ఒక్కసారిగా స్వామీజీ మాటలకి బాగి, అమర్, సదాశివ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మీరు ఈ విషయాన్ని ఎలా చెప్పారు అని అడుగుతుంది మిస్సమ్మ. కొన్ని విషయాలు కంటితో చూడలేని, కేవలం దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగేవి ఉంటాయమ్మా. ఆ దివ్య దృష్టితో చూసే నేను ఒక విషయాన్ని నిర్ధారించుకున్నాను. ఈ ఇంట్లో పెద్ద కోడలు చనిపోయింది కదా, కానీ ఆవిడ స్వర్గానికి వెళ్ళలేదు. ఆత్మగా ఈ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతోంది. తన వారిని వదలకుండా వారితోనే ఉంటూ వారిని అంటి పెట్టుకొని ఉంది అని అంటారు. అలా ఇంకా స్వామీజీ ఒక్కసారిగా బాగి, అరుంధతి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అరుంధతి అలా చూస్తూ ఉంటుంది. చిత్రగుప్త పాపం సైలెంట్గా ఉంటారు. అంటే ఆరు ఇక్కడే ఉందా స్వామీజీ అని అడుగుతాడు అమర్. అవును బాబు, నీ భార్య ఇక్కడే ఉంది అని అంటారు. నారు ఎక్కడుందో చూడాలి, తనతో మాట్లాడాలి అని పాపం అలా బయటికి వచ్చి ఇంకా చూస్తూ ఉంటాడు చుట్టూ అమర్. అప్పుడే కరెక్ట్గా ఇంకా అమర్ అయితే అన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి అరుంధతి అమర్ని వచ్చి హక్ చేసుకున్నప్పుడు తనకి నిజంగా తను వచ్చి హక్ చేసుకున్న సెన్సేషన్ రావడం, అండ్ ఒకసారి తన్ని హక్ చేసుకొని నిద్రపోవడం, అండ్ అలా తనకి బుల్లెట్ తగిలినప్పుడు హార్ట్ పై తన చెయ్యి వేయడం, ఇదంతా ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. అదంతా పాపం గుర్తు చేసుకుంటూ అరుంధతి కోసం అమర్ మొత్తం చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా బాగి కూడా అలా పాపం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా కార్ వెనకాల దాక్కుంటుందనమాట అరుంధతి. ఇంకా కరెక్ట్గా ఆ కార్ దగ్గరికే వచ్చి అమర్ అరు అని పిలుస్తాడు. ఒక్కసారిగా అరుంధతి అమర్ గొంతు విని పాపం చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అరుంధతి అయితే అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏవండి అని ముందుకు వెళ్లేలోపు వలదు బాలిక, నీ సోదరి అక్కడే ఉన్నది అని చెప్తారు చిత్రగుప్త. అయినా పాపం వెళ్ళలేక ఆగిపోతుందనమాట. అలా ఇంకా అరుంధతి, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? నా కోసం, పిల్లల కోసం నువ్వు ఇక్కడే ఉన్నావా?
ఇక్కడే ఉన్నావా అని పాపం కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటారు అమర్. ఇంక అమర్ దగ్గరికి అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి వీళ్ళందరూ వస్తారు. అలా ఇంకా స్వామీజీ దగ్గరికి వెళ్తాడనమాట అమర్. కన్నీళ్లతో స్వామీజీతో, మా భార్య నా ఆరు నా ఆరు నాకు కనిపించాలంటే, నా ఆరు నాతో మాట్లాడాలంటే, నేను మళ్ళీ ఆరుని చూడాలంటే ఏం చేయాలి స్వామీజీ చెప్పండి అని పాపం అడుగుతాడు అరుంధతి గురించి అమర్. చూడు బాబు, ఈ సృష్టిలో జనన మరణాలనేవి సహజం. ఒక్కసారి చనిపోయిన తర్వాత తను తిరిగి రాదు. కానీ నీపై, పిల్లలపై, కుటుంబంపై ఎంతో ప్రాణం పెట్టుకున్న తన ఆత్మ పైకి వెళ్ళడానికి ఇష్టపడటలేదు. అందుకే తను ఇంకా ఇక్కడే ఉంది. తన అస్థికలని మీరు గంగలో సమర్పించారా అని అడుగుతారు. అప్పుడు నిర్మలమ్మ, లేదు గురూజీ, ఆ అస్థికలు ఇక్కడే ఉన్నాయి అని అంటారు. కాబట్టి తనకి మోక్షం కలగాలి అన్నా, మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి అన్నా, తన ఆత్మ స్వర్గంలో సంతోషంగా ఉండాలి అన్నా ఆ అమ్మాయి అస్థికలని త్వరగా కాశీకి వెళ్ళి గంగలో నిమజ్జనం చేయండి. అప్పుడే ఇంట్లో మళ్ళీ ప్రశాంత వాతావరణం అనేది తిరిగి వస్తుంది అని చెప్తారు ఆ స్వామీజీ. అది విని ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు అంటే వాళ్ళు అని అంటుంది. అవును బాలిక, కేవలం మా ప్రభువుల వారు నీకు వరమిచ్చిన చేత మాత్రమే నువ్విక్కడ లేవు. నువ్వు అవి గంగలో కలపలేదు కాబట్టే నువ్విచ్చట ఉన్నావు బాలిక. ఒక 2 రోజుల్లో నీ పతిదేవుడు వాటిని తీసుకువెళ్ళెదడు. అప్పుడు నేను చెప్పకపోయినా నువ్వంతట నువ్వే మా లోకానికి వచ్చేదవు బాలిక అని అంటారు చిత్రగుప్త. అయితే ఈ 2 రోజులే నా ఆఖరి రోజుల గుప్తా గారు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. చూడు బాలిక, ఆయన చెప్పింది నిజము. జనన మరణాలు సహజము. నువ్వు ఇంకా నీ ప్రేమని చంపుకుండా ఇక్కడే ఉంటాను అని అంటే అది సృష్టికి విరుద్ధము. నీ కుటుంబం బాగుండాలి అంటే నువ్వు మాతో పాటు యమపురికి రావలను. లేదు అంటే ఇక్కడే ఉండి వాళ్ళ కష్టములను చూస్తూ ఘోషిస్తూ ఉండుము అని అంటారు చిత్రగుప్త. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. వెంటనే పాపం కన్నీళ్ళు తుడుచుకొని, వస్తాను గుప్తా గారు అని అంటుంది. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అలా చిత్రగుప్త, ఏమి బాలిక, నీవు చెప్తున్నది నిజమా అని అంటారు. అవును గుప్తా గారు, వస్తాను కానీ నేను అనుకున్నదే పూర్తి చేసి వస్తాను. ఖచ్చితంగా మనోహరిని వాళ్ళ పీడ వదిలించేసేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం బాగి అరుంధతి. ఈ బాలిక ఇంత మొండిగా ఉన్నది. ఈ బాలిక ఏ మొండి పట్టు పట్టినా ఖచ్చితంగా వదలదు. ఈ బాలికని ఎలా అయినా పైకి తీసుకెళ్ళవలను అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలా చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా బాగి అలా పాపం స్వామీజీ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అరుంధతి అక్క ఇక్కడిక్కడే తిరుగుతోందా? పాపం అరుంధతి అక్క ఎంత బాధపడుతుందో, నన్ను చూసి ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. అప్పుడే ఇంకా అరుంధతి అయితే అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి ఇంకా అరుంధతి దగ్గరికి వస్తుంది మిస్సమ్మ. అక్క మీకు ఒక విషయం చెప్పాలక్క. నిన్న మా ఇంటికి గురూజీ వచ్చారు ఆయన అని చెప్తూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, మీ ఇంటికి గురూజీ వచ్చారా అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది అరుంధతి. ఆహాహా, ఎంత బాగా నాటకము వేస్తున్నావు బాలిక, నిన్ను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చును అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు మీరు సైలెంట్గా ఉండండి, నా ప్లాన్ నాకుంది అని అంటుంది అరుంధతి. అవును, ఆయన ఏం చెప్పాడో పక్కన పెట్టేసే, ఇంతకీ మీ ఆయనకి ఎలా ఉంది అని అడుగుతుంది. పర్లేదక్క, బానే ఉంది, రెస్ట్ తీసుకోమన్నారు, కాకపోతే ఇవాళ కూడా చెకప్ ఉంది అని అంటుంది. చెకప్ అంటే డాక్టర్ ఇంటికి వస్తారా అని అడుగుతుంది. అంతే కదక్క అని అంటుంది బాగి. ఒకవేళ డాక్టర్ ఇంటికి రాకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి కదా మిస్సమ్మ అని అంటుంది అరుంధతి. ఏంటి
ఆయన ఇంటికి రాకపోతేనా? ఆయన ఎందుకు ఇంటికి రాడు? వస్తారు అని అంటుంది. అదే టైంకి ఫోన్ కాల్ వస్తుంది రాతోడికి. వెంటనే ఇంకా రాతోడు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మా మిస్సమ్మా అని పిలుస్తూ ఉంటాడు. వెళ్ళి ఆ నిండుకుండ రత్తడితో మాట్లాడుము అని చిత్రగుప్త అంటారు. సరే అక్క, ఒక్క నిమిషం అని చెప్పి రాతోడి దగ్గరికి వెళ్తుంది బాగి. మిస్సమ్మా, ఇవాళ డాక్టర్కి పనులు ఎక్కువ ఉన్నాయంట, కస్టమర్లు పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారంట, అందుకే ఇంటికి రావడం కుదరదు, మనల్నే హాస్పిటల్కి రమ్మని చెప్పారు అని అంటాడు రాతోడ్. ఇదేంటి అచ్చం అక్క చెప్పినట్టు జరిగింది. ఆ అక్క అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి ఉండదు. ఇదేంటి అక్క మాయమైపోయింది? ఏంటో ఈ అక్కకు ఒకసారి కనబడుతుంది, ఒక్కొక్కసారి మాయమైపోతుంది, ఎవరిని అడిగినా తెలియదు అంటారు. ఒకవేళ లేదులే, ఆ రోజు మనో ఫోటో చూపించిందిగా, చచ్చా ఈ అక్క ఆ అక్క ఒకటి కాదు 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 అని చెప్పి ఇంకా బాగి అలా హాస్పిటల్కి బయలుదేరాలని వెళ్తూ ఉంటుంది. ఏమి బాలిక, నువ్వు ఏమి ప్రణాళిక వేసినావు అని అడుగుతారు చిత్రగుప్త. నా ప్లాన్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది గుప్తా గారు, ఒక 2 minutes వెయిట్ చేయండి అని అంటుంది అరుంధతి. ఇంకా అమర్ని తీసుకొని రాథోడ్ అండ్ బాగి హాస్పిటల్కి రీచ్ అవుతారు. అలా ఇంకా రాథోడ్ అయితే అమర్ వైపు చూస్తూ, సార్ మీరు త్వరగా అయిపోయింది సార్, మీరు ఆల్రెడీ కోలుకున్నారు, వీళ్ళే ఏదో చెప్తూ ఉంటారు సార్ అని అంటారు. రాథోడ్, నువ్వు సైలెంట్గా ఉండు, ఆయన బాధ ఆయనకు తెలుస్తుంది కానీ నీకు తెలుస్తుందా? ఏవండి మీకున్న సమస్య చెప్పండి అని అంటుంది మిస్సమ్మ. సరే మిస్సమ్మ అని పాపం అలా సైలెంట్గా ఉంటాడనమాట అమర్. సార్ ఒక 2 minutes, మాకు రౌండ్స్ ఉన్నాయి, ఇప్పుడే రౌండ్స్ చెక్ చేసుకొని వచ్చేస్తాను అని అంటాడు డాక్టర్. సరే అని చెప్పి ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా తిరిగి కరెక్ట్గా పక్కకు చూసేసరికి అక్కడ దెబ్బలతో కట్లతో బాబ్జీ కనబడతాడు. బాబ్జీని చూసి షాక్ అయిపోతాడనమాట రాథోడ్. ఎవరు వీడు, మొహమంతా బ్యాండేజెస్ ఉన్నాయి అని ఇంకా అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట అమర్. అప్పుడే నర్స్ ఇంకా బాబ్జీ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా 10 days పడుతుంది, మీ పేరు ఫోన్ నంబర్ చెప్తే ఎంటర్ చేసుకుంటాం అని అంటారు. నా పేరు బాబ్జీ అని చెప్తాడు బాబ్జీ. ఒక్కసారిగా ఆ పేరు విని షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అమర్. ఇంకా వెంటనే అమర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాబ్జీ దగ్గరికి వెళ్తాడు. రేయ్ అని చెప్పి బాబ్జీని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా బాబ్జీ, సార్ మీరా అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. అవును నేనే. రేయ్, ఇవాళ నా ఆరునే నాకు సహాయం చేసింది అనుకుంటున్నాను, ఇన్నాళ్ళుగా నిన్ను వెతుకుతున్నాను, నాకు నువ్వు ఎప్పుడు కనబడలేదు, చెప్పరా చెప్పు, ఎందుకు నా ఆరుని చంపాలనుకున్నావు, చెప్పరా అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతాడనమాట అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబ్జీ. ఏంటి నేను చంపాలనుకున్నానా అని అంటాడు. ఏయ్, అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు, ఏమైంది, నా ఆరుని ఎందుకు చంపావు, నిన్ను ఎవరు చంపమన్నారా అని గంతీసి ఇంకా ఏం చేస్తాడనమాట తనైతే అమర్. చెప్తావా, నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావా? రేయ్, ఆరు మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు అబద్ధం చెప్తే నీ తల పేలిపోద్ది అని ఇంకా పాయింట్ బ్లాంక్లో కనబెడతాడనమాట. అలా ఇంకా అమర్ అయితే సార్ చెప్తాను సార్, ముందు గంతీయండి సార్, ఇప్పటికే దెబ్బలతో ఉన్నాను సార్, ఇంకా మీరు నన్ను కొట్టద్దు సార్ అని అంటాడు. సరే చెప్పు, ఎవరు నీకు చంపమన్నారు చెప్పు అని అంటారు. సార్ మనోహరి మేడం సార్, మనోహరి మేడం నాకు డబ్బిచ్చి ఆవిడ్ని చంపేమని చెప్పారు సార్ అని అంటారు. ఒక్కసారిగా మనోహరి అరుంధతిని చంపేమనింది అని తెలుసుకొని షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా అమర్ ఒక్కసారిగా ఇంకా అమర్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. రేయ్, నిజం చెప్తున్నావా అని అడుగుతాడు. సార్ మా అమ్మ మీద ఒట్టు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, ఆ మనోహరి మేడమే నాకు డబ్బులు ఇచ్చారు, నన్ను లారీతో గుద్ది చంపేస్తే డబ్బు ఇస్తానన్నారు, అందుకే డబ్బుకి ఆశపడి తినడానికి తిండి లేకే హత్య చేసి పాపం చేశాను సార్,
పాపం చేశాను సార్ అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట బాబ్జీ. ఇంకా బాబ్జీ ద్వారా అలా తనైతే తెలుసుకొని ఆరుని చంపింది మనోహర్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. మనోహరి మనోహరి అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడనమాట అమర్. ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నాడు అమర్, ఏమైంది అమర్ అని అడుగుతుంది. ఎందుకు ఎందుకు నా ఆరుని చంపేలా చేశావు, ఎందుకు నా అరుంధతిని చంపేశావు అని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అమర్ నేను నేను చంపేయడం ఏంటి, లేదమర్ నువ్వేదో తప్పుగా అని అంట. షటప్, జస్ట్ షటప్. ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు ఇలా నాటకం ఆడతావు? నువ్వు కావాలని ఇలా చేశావని నాకు అర్థమవుతుంది, కానీ ఎందుకు చేశావు అని అడుగుతాడు అరుంధతి గురించి అమర్. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి, నేను నిన్ను వదులుకోలేకపోయాను కాబట్టి. ఎంత చేసినా నువ్వు అరుంధతికే దగ్గరైపోయావు కాబట్టి అలా చెయ్యక తప్పలేదు అని అంటుంది. అలా ఇంకా అరుంధతి విషయంలో మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఏవండి, ఇంకా తనతో మాటలేంటండి, మీకు నిజం తెలిసిపోయింది కదా, ఇంకేంటి గెంటేయండి అని అంటుంది. ఇంకలా అందరి ముందు మనోహరిని గెంటేస్తాడనమాట అమర్. ఇంకా మనోహరి అలా నిజం మొత్తం నిరూపించుకునేసరికి ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతుంది. అలా ఇంకా మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.